చంద్రబాబు ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉండటానికి చంద్రబాబు కారణమట. ఇంతకంటే సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కడైనా ఉంటుందా? ఐటీ రంగానికి సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాల వల్లనే చాలామంది విదేశాల్లో ఉన్నారట. ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లు చంద్రబాబు ఎందుకు ఇస్తారు? మన దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైన విషయాన్ని కప్పిపుచ్చి దానిని కూడా క్రెడిట్గా చెప్పుకుంటున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ఎందుకు యువత ఇండియాకు రావటం లేదు? ఇక్కడ నుంచే ఆ దేశాలకు వెళ్ళడానికి ఎందుకు పోటీ పడుతున్నారు? భారత్ ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి చెందలేదనేక తెలుగువారు కూడా లక్షల సంఖ్యలో వలస వెళ్ళిన మాట నిజం. కానీ అది బతుకు తెరువుకు తప్ప మరొకటి కాదు. చంద్రబాబు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగానే 195 దేశాలకు తెలుగువారు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఆ మేరకు ఏపీ వెనుకబడి ఉందని అర్థం కాదా అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేసీఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. నేడు 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారంటే 30 ఏళ్ల కిందట తాను తీసుకున్న ఒక్క నిర్ణయం వల్లే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డావోస్లో తెలుగుదేశం అభిమానుల సమావేశంలో చేసిన ఒక వ్యాఖ్యతో ప్రవాసులంతా బిత్తరబోతున్నారు. ఐటీ రంగానికి సంబంధించి తాను తీసుకున్న నిర్ణయం వల్లే ఇన్ని లక్షల మంది విదేశాల్లో ఉన్నారని చెప్పడం ఆయన ఉద్దేశం. అందులో నిజం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఎంత ధైర్యం ఉండాలి? మన దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైన విషయాన్ని కప్పిపుచ్చి దాన్ని కూడా క్రెడిట్ చెప్పుకుంటున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ఎందుకు యువత ఇండియాకు ఉపాధి నిమిత్తం రావడం లేదు? ఇక్కడ నుంచే ఆయా దేశాలకు యువత వెళ్లడానికి ఎందుకు పోటీ పడుతోంది? భారత్ ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి చెందలేదనే కదా. తెలుగువారు కూడా లక్షల సంఖ్యలో వలస వెళ్లిన మాట నిజం, కానీ అది బతుకు తెరువుకు తప్ప వేరొకటి కాదు. అదేదో తన క్రెడిట్ అని చంద్రబాబు వంటి వారు చెప్పడం మాత్రం దారుణంగా ఉంటుంది. మన వాళ్ళు అమెరికాలో కాస్తో కూస్తో మెరుగ్గా ఉండవచ్చు, అది ఆకర్షణ. ఆర్థిక కారణాలను పక్కన పెడితే ఏ దేశంలో అయినా ఇతర దేశస్తులు ఎక్కువ మంది 2వ తరగతి పౌరులుగానే జీవించవలసి వస్తుంది. విదేశీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడానికి, సిటిజన్ అవడానికి ఎంత వ్యయం చేయాలో, ఎన్ని సంవత్సరాలు ఆగాలో అందరికీ తెలుసు. అదేమీ గొప్ప సంగతి కాదు. పైగా విదేశాలకు వెళ్లడం అన్నది చంద్రబాబు కనిపెట్టింది కాదు, దశాబ్దాల తరబడి ఉన్నదే. అందువల్లే 1970వ దశకంలో కేంద్ర ప్రభుత్వం బ్రెయిన్ డ్రెయిన్ ఆపాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. అంటే మన మేధస్సు తరలిపోయి ఇతర దేశాలకు ఉపయోగపడుతున్నదన్నమాట. అలా కాకుండా ఇక్కడే మన వాళ్ళ తెలివితేటలను వినియోగించుకునేలా అభివృద్ధి చెందాలన్న వ్యూహంపై ఆలోచనలు జరిగాయి. అయినా ఎవరి బతుకు వారిది కనుక వలసలు ఆగలేదు. ఇది నిజానికి భారత్ కు ప్రతిష్ట కాదు. ఉదాహరణకు సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా అమెరికా దేశానికి ఉపయోగపడుతున్నారు. ఆ కంపెనీ విస్తరణలో భాగంగానే మన దేశంలో కూడా పెట్టుబడులు పెడుతుండవచ్చు. అలాగే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వంటి వారు మరికొందరు ఉండవచ్చు. కానీ అలాంటి మేధావులను మనం ఎందుకు ఇక్కడే ఉంచి వారికి అవకాశాలు కల్పించలేకపోయాం అన్న దాని గురించి ఆలోచించకుండా అదే గొప్ప విషయం అన్నట్లు చెప్పడం మన యువతను మభ్యపెట్టే యత్నమే అవుతుంది కదా. అమెరికా తర్వాత మన భారతీయులు, అందులోనూ తెలుగువారు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తుంటారు. గల్ఫ్ దేశాలకు అంతగా చదువు లేని వారు వెళ్లి ఎన్ని కష్టాలు పడుతున్నది తెలిసిందే. ఒంటెలు, గొర్రెలు కాపలాగాసే ఉద్యోగాల్లో ఉంటున్నారు. నిర్మాణ రంగంలో వెట్టి చాకరీ చేస్తున్నారు. చివరికి అక్కడ షేకులు, వ్యాపారుల వద్ద బానిసలుగా బతుకుతున్న ఘట్టాలు కోకొల్లలు. విదేశీ వ్యామోహాన్ని అడ్డుపెట్టుకుని పలు ఏజెన్సీలు యువతను మోసం చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అటు చీపురు ఇటు వేయడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యేవారు అమెరికా తదితర దేశాలకు వెళ్ళినప్పుడు వారే బాత్రూములు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితికి బాధపడుతుంటారు. మాల్స్ లో, పెట్రోల్ బంకుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీసేవారు చాలా మంది ఉన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సైబర్ ఫ్రాడ్ కారణంగా కొన్ని దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తుంటుంది. పర్యాటకం కోసం విదేశాలకు వెళ్లడం వేరు. వ్యాపారం కోసం లేదా మంచి ఉద్యోగం వస్తే వెళ్ళవచ్చు. కానీ విదేశాలపై మోజుతో వెళ్లి చాలా మంది అవస్థలు పడుతున్నారు. కొందరైతే అక్రమంగా కెనడా నుంచి అమెరికాకు వెళుతూ ప్రాణాలు కోల్పోయిన భారతీయులు ఉన్నారు. అంతేకాక ఆ దేశాల్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండే దుస్థితి వాస్తవం కాదా? అవన్నీ ఎందుకు? హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? కడుపు చేత పట్టుకుని వచ్చారని, కడుపు కొడుతున్నారని ఎందుకు విమర్శించేవారు? చంద్రబాబు వాదన ప్రకారం మన రాష్ట్రం నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు, కూలీ నాలి చేసుకుని బతకడం కూడా ఆయన గొప్పే అనుకోవాలా? ఆయన నియోజకవర్గమైన కుప్పం నుంచి రోజు కొన్ని వేల మంది బెంగళూరు వెళ్తుంటారట. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వేల మంది ఏపీ, తెలంగాణలకు వచ్చి నిర్మాణ పనులు, ఇతరత్రా చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటున్నారు. వారంతా అలా వెళ్లడం తమ ఘనత అని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పగలుగుతారా? అలాగే చంద్రబాబు చెప్పేది కూడా అర్థం లేని విషయం అనిపిస్తుంది. పోనీ ఈయన వల్లే విదేశాలకు వెళ్లారన్నది కూడా అర్ధరహితం. ఎప్పటి నుంచో ఉన్నదే. ఎన్టీ రామారావు
రామారావు విదేశాల్లో ఉన్న తెలుగు వారిని వెనక్కి రావాలని పిలిపించి వారితో పెట్టుబడులు పెట్టించడానికి ఎన్రిచ్ అనే ఎన్ఆర్ఐ సంస్థను స్థాపించారు. 1960 దశకంలో అనేక మంది వైద్యులు భారత్ నుంచి అమెరికా తదితర దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి ఏపీలో 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో అమీర్పేటలో ఉన్న మైత్రి భవనంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉండేది. అక్కడి నుంచి మాదాపూర్ వైపు తరలించడానికి ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు. భారత్ కంప్యూటర్ యుగం ఆరంభమైంది అప్పటి నుంచే. చంద్రబాబు 2000 సంవత్సరంలో హైటెక్ సిటీ అనే పేరుతో ఒక భవనాన్ని నిర్మించారు. అప్పటికే దేశంలోని బెంగళూరు, ముంబై, చెన్నై, పూణే తదితర నగరాలు ఐటీ రంగంలో ప్రసిద్ధిగాంచాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చాక ఇంజనీరింగ్ విద్య పేద వర్గాలకు కూడా బాగా అందుబాటులోకి వచ్చింది. ఆ కారణంగానే తాము చదువుకుని విదేశాలకు వెళ్లి స్థిరపడ్డామని పలువురు చంద్రబాబు ప్రకటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు దాన్ని చివరికి తమ తల్లిదండ్రుల కష్టాన్ని కూడా తన క్రెడిట్ లో జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు ఎన్ఆర్ఐలు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే 190 దేశాలకు తెలుగు వారు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఆ మేరకు ఏపీ వెనుకబడి ఉందని అర్థం కాదా?